వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానం నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి మార్చి నాటికి స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీకి అప్పగించారు. స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన రుణాన్ని సమకూర్చేందుకు ఐఆర్ఎఫ్సి ముందుకు వచ్చింది. ఈ నెల 27 నాటికి రుణ నిబంధనలు వెల్లడించనుంది. మెట్రో ఫేజ్ 2 ముందుకు సాగాలంటే తొలి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. దీని ద్వారా సంస్థ దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరత సాధ్యమవుతుందని అభిప్రాయపడుతోంది. ఎల్ఎన్టీ సంస్థ డెఫినెటివ్ ఒప్పందంపై సంతకం చేయనందున యాజమాన్య విభజన సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. ఆస్తులు వ్యాపారాన్ని విడదీయకుండా సంస్థలు ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా పూర్తి స్వాధీనం చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అలాగే స్వాధీనంలో ఆలస్యం జరిగితే ఫేజ్ 2 వ్యయం ఏటా సుమారు 5% పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. క్రమంగా పెరుగుతున్న నగర జనాభా విస్తీర్ణ దృష్ట్యా మెట్రో సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫేజ్ 2A కింద సుమారు 24,269 కోట్ల వ్యయంతో విస్తీర్ణ ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిసమాన నిష్పత్తిలో భరించాలని కూడా సూచించింది. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పలు ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఫేజ్ 1 ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుండగా ఫేజ్ 2ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్వహిస్తాయి? దీనికి రెవెన్యూ విభజన ఎలా ఉండనుంది? వేరువేరు యాజమాన్యాల మధ్య సమన్వయం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. 2025 జులైలో జరిగిన సమావేశంలో ఫేజ్ 1 నిర్వహణతో పాటు ఫేజ్ 2 నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎల్ఎన్టీ కలిసి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. అయితే ఫేజ్ 1ను మినహాయించడంపై ఎల్ఎన్టీ ఆసక్తి చూపలేదు. సుమారు 12,000 కోట్ల అధిక వడ్డీ అప్పును తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేయాలని సంస్థ కోరింది. ఆ తర్వాత తాము రవాణా వ్యాపారం నుంచి తప్పుకున్నామని ఎల్ఎన్టీ ఇన్ఫ్రాలోని వాటాను 2024 ఏప్రిల్లో ఎడ్వైలెన్స్ సంస్థకు అప్పగించినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వేరువేరు యాజమాన్యాలతో నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవచ్చని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మెట్రో రైలును పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకురావాలని తుది నిర్ణయం తీసుకున్నారు. స్వాధీనం పూర్తయిన తర్వాత కూడా ప్రస్తుతం నిర్వహణ చేపట్టిన కియోలిస్ సంస్థ 2026 నవంబర్ 27 వరకు ఆపై మరో ఏడాది పాటు నిర్వహణ కొనసాగించే అవకాశం ఉంది.